నమస్తే ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు మార్నింగ్ అయితే ఇలా లేసేసి క్లీన్ చేసి ముగ్గు వేసేసాను. తర్వాత పూజ చేసుకున్నాను అనమాట. చాలా సింపుల్గా ముగ్గు అయితే వేసుకున్నాను. చాలా బాగుంది ముగ్గు అయితే. ఏదో నాకు వచ్చినట్టు వేసుకుంటాను అనమాట. ఇక్కడైతే శంకు పూల చెట్టు అండి, చాలా అంటే చాలా బాగుంటుంది. వాకిలికి తోరణంలా ఉందన్నమాట. చాలా నీట్గా ఉంది, చాలా బాగా కనిపిస్తుంది. అందుకే చూపిస్తున్నాను, మంచిగా ఉంది అన్నట్టు. నైట్ అయితే ఒక 2 బ్లౌజెస్ కుట్టానండి. ఆ బ్లౌజెస్ అయితే చాలా అంటే చాలా అర్జెంటు. వాళ్ళైతే 12 o'clockకి కాల్ చేసి నాకు 6కి బ్లౌజ్ కావాలి అన్నారు. కుట్టేసే 1 అవర్కి, ఒక 1.5 అవర్కి ఒక బ్లౌజ్ కుట్టేయచ్చు. కానీ టెన్షన్లో 3 hours కుట్టాను ఒక్కొక్క బ్లౌజు. 3 o'clock ఇంకా కూర్చోంటే 7:30 వరకు ఒక బ్లౌజే కుట్టానమాట. ఇంకా రెండో బ్లౌజ్ అయితే కొంచెం లైనింగ్ అటాచ్ చేసుకొని హ్యాండ్ రెడీ చేసుకొని పెట్టుకున్నా కాబట్టి అది త్వరగా అయిపోయింది. ఇంకా బ్లాక్ కలర్ బ్లౌజ్ అయితే చాలా టైం పట్టింది, చాలా టెన్షన్. అదిగాక వీళ్ళకి క్లాత్ సరిపోలేదు, జాయింట్స్, డోరీకి క్లాత్ లేదు. బట్ చాలా బాగా వచ్చాయి బ్లౌజులు అయితే. ఫినిషింగ్ కూడా చాలా బాగుంది. వాళ్ళు వచ్చే టైంకి అయితే నేను రెడీ చేసేసాను. జస్ట్ ఐరన్ చేయలేదు, పర్వాలేదు. మనం కట్ చేసుకున్నప్పుడు ఐరన్ చేసుకుంటాం కాబట్టి చాలా బాగుంటుంది. మరి నెక్స్ట్ డే మార్నింగ్ అయితే ఇంకా 2 బ్లౌజెస్ అయితే డోరీ వేసేటుంటే డోరీ వేసుకున్నాను అనమాట. చాలా పెద్ద బ్లౌజులు. ఈ బ్లౌజులు కుట్టి కూడా 1 week అవుతా ఉంది. కానీ డోరీకి అయితే క్లాత్ లేదు. తెచ్చిన డోరీలు అయితే వేరే వేరే బ్లౌజెస్కి వేసేస్తుంటారనమాట. అందుకే సరే అన్నట్టు నా దగ్గర వేరే క్లాత్ ఉంటే ఆ క్లాత్ తీసుకొని డోరీలు చేశాను. ఒక బ్లౌజ్కి అయితే డోరీ చేసి పెట్టేశాను అనమాట. నేనైతే ఫస్ట్ స్టిచ్చింగ్ చేసేటప్పుడు బ్లౌజెస్కి, లైనింగ్ బ్లౌజెస్కి 150 తీసుకునేదానండి. 150 తీసుకునేదాన్ని. చాలా అంటే చాలా పని పెట్టేవాళ్ళు అనమాట. అసలు కావాలనే అది ఇది అనేసి చూపించేవాళ్ళు, కావాలని చూపించేవాళ్ళు. వాళ్ళు వేసుకుంటారు బ్లౌజులు. నేను వాళ్ళ ఇంటికి వెళ్ళేసి వాళ్ళు వేసుకున్నది చూసి వస్తానన్నమాట. వాళ్ళు ఏమన్నా ఆల్ట్రేషన్ చెప్తే అప్పుడైతే నాకు బాగానే కనిపిస్తుంది బ్లౌజు, బట్ వాళ్ళకి అన్కంఫర్టబుల్గా ఉంటుంది అని చెప్పేవాళ్ళు అనమాట. కొద్దిమంది అయితే కావాలని అన్కంఫర్టబుల్గా ఉందని చెప్పేవాళ్ళు, డబ్బులు తక్కువ తీసుకోవాలని. కానీ ఆ బ్లౌజులు స్టిచ్ చేసి దాదాపు 7 years అయింది. అవే బ్లౌజులే వేసుకొని తిరుగుతారు నా కళ్ళ ముందరే. అసలు 150 తీసుకునేదాన్ని స్టార్టింగ్లో. నేను టైలరింగ్ నేర్చుకున్న స్టార్టింగ్లో ప్లెయిన్ బ్లౌజ్కి అయితే 70, లైనింగ్ బ్లౌజ్కి అయితే 150 తీసుకునేదాన్ని. అప్పట్లో అయితే నాకు చాలా బాధ పెట్టేశారండి కస్టమర్లు అయితే. 100 rupees చేతిలో పెట్టేశారండి. అసలు చాలా అంటే చాలా బాధేసింది. బాధతో తీసుకొచ్చుకున్నాను అసలు ఆ డబ్బులు. ఇంకా నెక్స్ట్ టైం వాళ్ళవి కుట్టకూడదు అనుకున్నా, కానీ అలాగే కొద్ది రోజులు అలాగే జరిగింది. కుట్టించుకున్నారు, తీసుకున్నారు, ఓకే. కానీ వాళ్ళకి అప్పుడు ఫిక్స్ అయ్యానండి వాళ్ళకి వదిలించుకోవాలని. అసలు ఎంత లావు ఉంటారు, చాలా అంటే చాలా లావు ఉంటారు. వాళ్ళకైతే మీటర్ కాల్ లైనింగ్ కావాలి. అసలు 1 bobbin కేస్ ఫుల్ చేసుకుంటే మన చిన్న సైజ్ బ్లౌజులు అయితే అసలు ఫినిష్ అయిపోతుందండి, ఆరాంగా ఫినిషింగ్ అయిపోతుంది. వీళ్ళకైతే దారం మొత్తం అయిపోతుంది. అసలు జాయింట్స్ చాలా పని పెడతారనమాట. అలాంటి వాళ్ళు కూడా ఉన్నారు. నేనైతే 70 rupees, 150 rupees తీసుకున్న రోజుల్లో డబ్బులు కూడా ఇవ్వలేదండి. చాలా రోజులంటే వాళ్ళు అసలు బాగా సతాయిచ్చేశారు. ఒక ఆవిడైతే నన్ను ఏడ్పిచ్చేసిందండి. ఆమెనైతే ఈ జన్మలో మర్చిపోలేను. ఆమె అయితే నాకు ఏడ్పిచ్చేసింది, బాగా ఏడ్చాను. అసలు ఓకే అన్నట్టు వదిలేస్తానమాట. ఆమె వల్ల, ఒక కస్టమర్ వల్ల అయితే నేను ఏడ్చాను ఈ 10 yearsలో. చాలా అంటే చాలా బాధ వేసింది అప్పుడు అనుకున్నా, నేను ఇప్పుడు వరకు నేను బట్టలు కుడతాను, నాకు బట్టలు ఇవ్వండి అని ఏ ఒక్కరిని అడగలేదు. ఎందుకంటే భయం అన్నమాట. మీరే బట్టలు అడిగారు కదా, ఇలా పాడు చేసేసారు మా బ్లౌజెస్ అని అంటారనేసి నాకు చాలా భయం వేసేదన్నమాట. అందుకే నేను ఏ ఒక్కరిది బ్లౌజులు నేను కుడతాను అనేసి ఇప్పించుకోను, అలాగే కుడతానన్నమాట. ఎప్పుడు వాళ్ళే అడగాలి. నేనైతే హౌస్కి ఫ్లెక్సీ వేయించుకున్నాను మా ఓనర్ని అడిగి. ఆ ఫ్లెక్సీ వల్ల అయితే నాకు కస్టమర్లు అయితే రాలేదు. నా ఫినిషింగ్ వల్ల, నా పని వల్ల వచ్చాయన్నమాట. అదే కొంచెం అవుతే అండి. ఇంకా మనం ఫ్లెక్సీ వేసినా ఏం వేసినా రారు కస్టమర్లు అన్నట్టు ఉంది. ఆ ఫ్లెక్సీ అయితే ఇంతవరకు ఉంది.
దానివల్ల యూజ్ అంటూ ఏమీ లేదు, బట్ నేనున్నాను అనేది ఒకటి ఉంటుంది అంతే అక్కడ. ఈ బ్లౌజులు అయితే చాలా బాగా వచ్చాయండి, చాలా నీట్గా వచ్చాయి. క్లాత్ అయితే చాలా సాల్టేజ్ వచ్చింది వీళ్ళది. ఇంకా బ్యాక్ సైడ్ బార్డర్ వాళ్ళు వేయమనలేదు, కానీ నేనే వేశాను కొంచెం బాగుంటుందని. ఫ్రంట్ సైడ్ అయితే క్రాస్ పట్టీకి పీసెస్ లేదు, అక్కడ జాయింట్ వేసుకొని వేశాను. చాలా బాగుందన్నమాట. వీళ్ళు ఇంకా బ్లౌజెస్ అయితే తీసుకెళ్ళలేదు. మన దగ్గర వాళ్ళు కూడా రెగ్యులర్ కస్టమర్సే, తీసుకెళ్తారేమో అనుకుంటున్నాను. ఇలా మార్నింగ్ లేసేసి నేను పూజ చేసుకొని ఆ బ్లౌజెస్ కొంచెం రెడీ చేసుకొని ఇంకా వాయిస్ అయితే ఇస్తున్నాను అనమాట. ఇలాంటి కస్టమర్లు అయితే చాలామంది ఉంటారు. చాలా బాధ వేస్తుంది కొన్నిసార్లు. అసలు ఈ పని ఎందుకు నేర్చుకున్నానబ్బా అనిపిస్తుంది. ఇప్పుడైతే పని చేయలేను, వదులుకోలేను, అలా ఉండిపోయిందనమాట సిచ్యువేషన్. చేయాలి, మిషన్ చూసి ఇంట్లో మిషన్లు చూసుకొని ఇంకా వాళ్ళకి అమ్ముకోలేము, కుట్టలేము అన్నట్టుంది. బట్ మన దగ్గర అయితే బట్టలు అయితే బాగా వస్తాయండి. షాప్ బట్టలు వస్తాయి నాకు. షాప్ బట్టలు అయితే డైలీ వచ్చేస్తాయి అన్నమాట. అవి మనం ఈరోజు కుడితే ఈరోజు సాయంకాలానికే మనకు చేతికి అమౌంట్ అనేది వచ్చేస్తుంది. అది నాకు కొంచెం హ్యాపీ అనమాట. డైలీ రొటేషన్ అవుతుంది, మన ఇంట్లో మెయింటెనెన్స్ అవుతుంది. అలాగే డైలీ వచ్చేస్తాయి కదా, అది కొంచెం హ్యాపీ నాకు. నేను ఇంట్లో బట్టలు కూడా కుడతాను, కానీ ఇంట్లోవి కుట్టేసి పెట్టేసిన 1 వీక్, 10 డేస్, మంత్, 3 మంత్ అయినా తీసుకెళ్లరు. షాప్లోవి మనకు సంబంధం లేదు, వాళ్ళు ఎప్పుడు తీసుకెళ్తారో అది సంబంధం లేదు. షాప్ ఓనరు అంతే, మనకు డబ్బులు ఇచ్చేయాలి అయితేనే కుట్టేది, లేదంటే కుట్టము, అలా అన్నమాట. అస్సలు కుట్టానండి, డబ్బులు ఇచ్చేయాలి. ఈరోజు ఫుల్గా కుట్టిండే 2 బ్లౌజెస్ తీసుకెళ్ళి ఇచ్చేస్తే ఆ 2 బ్లౌజెస్ది డబ్బులు ఇస్తేనే నెక్స్ట్ బ్లౌజ్ రిటర్న్ ఇచ్చేది, లేదంటే ఇవ్వను, అస్సలు ఇవ్వరు. డబ్బులు అనేది ఇవ్వరండి. అసలు మన డబ్బుల కోసమే కదా కష్టపడతా ఉండేది ఇక్కడ. అసలు టైలరింగ్ చేసే వాళ్ళకి ఎన్ని బాధలు అంటే చాలా బాధలు ఉంటాయి. వాళ్ళ ఫేస్ మొత్తం పోయేస్తుంది. అసలు బాగుండరు, వాళ్ళు డే అండ్ నైట్ కష్టపడతారు, అసలు ఏమీ బాగుండరు. నాకైతే బ్యాక్ పెయిన్ కూడా వచ్చేసింది. అప్పుడైతే నేను నిజం చెప్తున్నా, 8 బ్లౌజెస్ కుట్టేదాన్ని 1 డేకి. అది ఎలా కుట్టేదాన్నో తెలీదు. ఇప్పుడైతే 5 బ్లౌజెస్ కూడా కుట్టలేకపోతున్నా. ఒక 2-3 కుడితే అబ్బా చాలా అనిపిస్తుంది. అసలు అమౌంట్ అయితే తక్కువ తీసుకోకూడదు ఇంట్లో కుట్టేవాళ్ళు. ఎలిజిబుల్ పైపింగ్ అడుగుతారు. ఎలిజిబుల్ పైపింగ్ అడిగితే నేను 500 తీసుకుంటానని చెప్తే అస్సలు అడగరు ఎలిజిబుల్ పైపింగ్ వేస్తే అసలు ఐరన్ బాక్స్ దగ్గరే అతుక్కుపోవాలి. కొంచెం మెడ కుట్టాలి, లేవాలి, ఐరన్ చేయాలి, మళ్ళీ ఫ్రంట్ కుట్టాలి, లేవాలి, ఐరన్ చేయాలి, ఇలా ఉంటుంది. ఎన్నిసార్లు లేస్తావు? అలా చేస్తూ ఉంటే ఒక రోజుకి ఒక బ్లౌజే అవుతుంది. అలాంటప్పుడు మనం 500 తీసుకోవాలన్నమాట, అంతే. ఇలా 500 తీసుకున్నామంటే మనం చేసే పనికి సరిపోతుంది. లైనింగ్ మంచిగా కావాలి అంటారు, అసలు మంచి లైనింగ్ లేవో, బాలేని లైనింగ్ ఏవో, నాకైతే అర్థం కాదు. కస్టమర్లే చెప్తా ఉంటారు, నేను పట్టించుకోను. అందుకే వాళ్ళకి సరే పర్లేదు, నేను లైనింగ్ అమౌంట్ తగ్గించుకుంటాను, మీరు లైనింగ్ తెచ్చివ్వండి, అప్పుడు నేను నీట్గా కుట్టిస్తాను మీ లైనింగ్తో నేను చెప్పేస్తే చాలు. ఇంకా నెక్స్ట్ టైం లైనింగ్ బాగాలేదని చెప్పరు. అందరూ వాడే లైనింగ్లే వాడతాము. బొటిక్ వాళ్ళు కూడా అక్కడే కొంటారు లైనింగ్, మనము అక్కడే కొట్టాము. అసలు ఎలా బాగుండదంటారు వీళ్ళు అనిపించేది నాకు. ఇలాంటి కస్టమర్లు అయితే ఉన్నారు. నాకైతే ఒక కస్టమర్ బాగా ఏడిపించారు, ఆమెనైతే జీవితంలో మర్చిపోలేనమాట. అలాంటి కస్టమర్లు ఉన్నారు. మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మార్నింగ్ అయితే పూజ చేసుకున్నా. ఈరోజు అయితే ఇంకా స్టిచ్చింగ్ స్టార్ట్ చేయలేదు. 2 o'clock అవుతుంది. ఈరోజు 2 లాంగ్ ఫ్రాక్స్ ఇవ్వాలన్నమాట. ఐ విల్ ట్రై 7 o'clock వరకు ట్రై చేస్తా స్టిచ్చింగ్కి. అస్సలు కటింగ్ కూడా చేసుకోలేదు. అది ఎలా కుడతానో ఏమో తెలీదు. జిగ్జాగ్ మనం చేసుకోము, షాప్ వాళ్ళే చేసుకుంటారు. జిగ్జాగ్ మనకేం టార్చర్ లేదు, జిగ్జాగ్ది టెన్షన్ లేదు. ఎలాంటి గౌన్ కుట్టినా జిగ్జాగ్ వాళ్ళే చేసుకుంటారు. మన దగ్గర ఓవర్లాక్ ఉంటుంది, పైపింగ్ ఉంటుంది, ఫినిషింగ్ ఉంటుంది, ఐరన్ కూడా చేయిస్తానండి. థ్యాంక్ యూ అండి. వీడియో నచ్చితే లైక్ చేయండి.